నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 8న మార్కాపురం రానున్నారు మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే సభా వేడుకల్లో సీఎం పాల్గొంటారు ఈ మేరకు కలెక్టరేట్కు సోమవారం ప్రాథమిక సమాచారం అందింది దీంతో కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా అధికారులతో సమావేశమయ్యారు సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు వేదిక ఖరారు పర్యటనకు సంబంధించి మంగళవారం పూర్తి సమాచారం అందనున్నట్టు తెలిపారు మార్కాపురం పర్యటన అనంతరం సీఎం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్నట్లు సమాచారం దళితులకు మేనమామనంటూ జగన్మోహన్ రెడ్డి దళితులను దగా చేశారని శాసనమండలి సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 143 కోట్లతో హాస్టల్లో మరమ్మతులు చేస్తున్నామని అన్నారు వైసీపీ ప్రభుత్వం హాస్టళ్లలో మరమ్మతులకు 5 ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 27 కోట్లు మాత్రమేనని తెలిపారు ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతమాగులూరులో 210 మంది విద్యార్థులున్న హాస్టల్ వైసీపీ అసమర్థత వల్ల 30 మందికి పడిపోయిందని అన్నారు ఆ హాస్టల్ని 30 లక్షలతో మరమ్మతులు చేసి ఆధునీకరించామని తెలిపారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సంక్షేమ వసతి గృహాల్లో బీపీటీ రైస్తో విద్యార్థులకు భోజనం పెడతామని అన్నారు పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు చరిత్రలో మొదటిసారి కార్పెట్ బెడ్షీట్లు టవళ్లు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు నాణ్యమైన విద్య భోజనం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్వామి వివరించారు బీపీటీ రైస్ తో మేము మధ్యాహ్న భోజనం పెట్టబోతాం అనేది గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించారు ఈ విషయంలో ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రికి అదేవిధంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష ఈ రోజు బెడ్షీట్స్ విషయంలో కూడా అధ్యక్ష వీళ్ళు అడిగారు సభ్యులు అడిగారు అధ్యక్ష పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకి చరిత్రలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్పెట్ బెడ్షీట్ ఇచ్చినటువంటి చరిత్ర అంటే ఈ ప్రభుత్వంలోనే బెడ్షీట్స్ కార్పెట్స్ తో పాటు టవల్స్ కూడా 2 టవల్స్ ఇచ్చాం అధ్యక్ష విద్యార్థుల యొక్క సౌకర్యాల పట్ల విద్యార్థులు కల్పించే వసతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష వీటి మీద ఉన్నటువంటి మొత్తం సమీక్ష చేసుకుని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే వాళ్ళకి వసతి అదేవిధంగా వాళ్ళకి ఉన్నటువంటి భోజనాల్లో విధంగా మేము సౌకర్యాలు కల్పి మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని చెప్పి తెలియజేస్తాం అధ్యక్ష నాడు నేడు అని చెప్పారన్నారు అదేవిధంగా బాత్రూమ్స్ లో సౌకర్యాలు లేవనే విషయాలు ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష గత ప్రభుత్వంలో దళితులకు మేనమావ అని చెప్పుకుంటూ దళితులను దగా చేసిన విషయాలు వాస్తవం అధ్యక్ష ఇప్పుడే మీకు చెప్పాను అధ్యక్ష అప్పుడు ఎంత బడ్జెట్ కేటాయించారు ఎంత ఖర్చు పెట్టారు మేము ఎంత ఇచ్చారో కూడా మీకు స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష ఇది మిగిలినటువంటి మేనేజ్మెంట్ లో ఉన్న హాస్టల్ వివరాలు కూడా గౌరవ సభ్యులు అన్నట్లు పంపిస్తాం అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఈ రాష్ట్ర చరిత్రలో అదేవిధంగా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా 143 కోట్ల రూపాయలు రిపేర్లకు కేటాయించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వ అధ్యక్ష ఇది చరిత్ర అధ్యక్ష ఇంకో విషయం తీసుకుంటే అధ్యక్ష ఇక్కడ మనం ఒకసారి తీసుకుంటే రాష్ట్రంలో మొత్తం 1151 హాస్టల్స్ ఉంటే అందులో బాలికలకి 439 ఉన్నాయి అధ్యక్ష ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 288 పోస్ట్ మెట్రిక్ 150 ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్లో సౌకర్యాలు చేస్తారు అధ్యక్ష వాళ్ళు ఒక్క విషయం చెప్తారు అధ్యక్ష నాడు నేడు అని చెప్పారు అధ్యక్ష నేను అధ్యక్ష ఇది ఒకసారి చూడండి అధ్యక్ష మేము రిపేర్ చేయకముందు అంటే పరిస్థితి అధ్యక్ష ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్న పనులకు అధ్యక్ష చేసిన తర్వాత పరిస్థితి అధ్యక్ష ఏదైతే అశోబాబు గారు అడిగారో రిపేర్లు చేసిన తర్వాత పరిస్థితి ఇది ఒక హాస్టల్ అధ్యక్ష అదేవిధంగా అద్దంకిలో ఉన్నటువంటి సంతమాగులు రాష్ట్ర అధ్యక్ష ఒకప్పుడు 200 మంది పిల్లలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సౌకర్యాలు లేక 30 మందికి పడిపోతే ఈ రోజు అక్కడ మేము 30 లక్షల రూపాయలు పెట్టి రిపేర్ చేసాం అధ్యక్ష మొన్నటి పరిస్థితి అధ్యక్ష ఆ రోజు పరిస్థితి ఈ రోజు పరిస్థితి అధ్యక్ష ఇవన్నీ కూడా కొన్ని అధ్యక్ష మీకు చూపించాలంటే ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష ఒంగోలులో ఆనంద నిలయం ఉంది అధ్యక్ష ఈ ఆనంద నిలయంలో అప్పుడు ఎలా ఉందో అధ్యక్ష ఈ రోజు ఎలా ఉందో అధ్యక్ష ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తానికి సౌకర్యం చేయదు అధ్యక్ష ఇంకోటి వాస్తవది ఎందుకు బలాలు తెలుసుకుంటామో మీకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఈ రోజు భోజనం గురించి అశోబాబు గారు మాట్లాడారు అధ్యక్ష రేపు విద్యా సంవత్సరం నుంచి అన్ని సంక్షేమ హాస్టల్లో బీపీటీ రైస్ తో మనం భోజనాలు పెట్టబోతున్నాం అధ్యక్ష మధ్యాహ్న భోజనానికి కూడా బాలికలు స్వేచ్ఛగా ఎదిగేలా వారి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా ఒంగోలులోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నెల్లూరు బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన క్యాండిల్స్ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మహిళలు, నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు పాల్గొన్నారు. వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక ఇతివృత్తంతో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఇందులో భాగంగానే బాల్య వివాహాల రహిత ప్రకాశం జిల్లా ఆవిష్కరణ కోసం ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఈ క్యాండిల్స్ ర్యాలీని చేపట్టినట్టు తెలిపారు. కనీసం 18 ఏళ్లు నిండే వరకు ఆడపిల్లలకు వివాహం చేయకుండా వారిని చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. బాల్య వివాహం చేసుకోబోనని ప్రతి ఆడపిల్ల కూడా సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాలికల ఆరోగ్యం, హక్కులను కాపాడేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్, పలువురు సిడిపిఓలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా, ఏఎన్ఎంలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా వారోత్సవాలు మనం ప్రకాశం జిల్లాలో మార్చ్ 1 ఆన్వర్డ్స్ జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక యాక్టివిటీ ప్లాన్ చేసుకుంటూ జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు రిమ్స్ ఒంగోలు నుంచి క్యాండిల్ లైట్ మార్చ్ దాదాపు ఒక 1000 విమెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీంట్లో ఈరోజు థీమ్ ఏంటంటే మన జిల్లాలో ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కాబట్టి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ప్రకాశం అన్న థీమ్ పెట్టుకుని దాని రిలేటెడ్ చైల్డ్ మ్యారేజ్ని అందరూ కూడా స్టాప్ చేయాలి, దానికి ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి ఇప్పుడు క్యాండిల్ లైట్ మార్చ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మార్చ్ 8 దాకా ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ మనం అరేంజ్ చేసి జరుపుకుంటున్నాం. ఆరోగ్యం మరియు దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారాలకు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు వివాహరహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను. అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ ఐసిడిఎస్ పీడీగా ప్రకాశం జిల్లాలో చేస్తున్నాను. ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము. అలాగే ఈరోజు రిమ్స్ దగ్గర మనం క్యాండిల్స్ ర్యాలీ చేసుకుంటూ ఒక సర్కిల్ లాగా అయ్యి ఒక ప్రతిజ్ఞ కూడా చేయటం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి కూడా ఎక్కడ కూడా మేము మాకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ప్రతిరోజు మేము ఏ ప్రోగ్రామ్ అయితే చేయాలో ఆ ప్రోగ్రాంలన్నీ మేము చేసుకుంటూ వస్తున్నాము. 8వ తేదీ కూడా మేము లాస్ట్ డే ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. దానికి కూడా ఎవరైతే స్పోర్ట్స్లో కానీ ఏమైనా సాంగ్స్లో కానీ డ్యాన్సింగ్లో అలా వచ్చిన వాళ్ళకు కూడా ఆ రోజు అవార్డ్స్ ఇవ్వబడుతుంది. అది మా డిపార్ట్మెంట్ నుంచి మేము చేసిన కార్యక్రమం. తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు సమన్వయం అయ్యి మాకు
చేయూత ఇవ్వాలనేసి కూడా మేము కోరుకుంటున్నాం. దినోత్సవం సందర్భంగా 1వ తేదీ నుంచి కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఐసిడిఎస్ పీడీ గారు ఈరోజు ఈ రిమ్స్ దగ్గర నుంచి క్యాండిల్స్ ర్యాలీ పెట్టడం జరిగింది. అలాగే మన గౌరవ కలెక్టర్ గారు కూడా అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పటి నుంచి కూడా ఏ కాలేజీలో అయినా ఎక్కడైనా కానీ ఆడపిల్లలు ఉన్న చోట వాళ్ళకి ఆటల పోటీలు కానివ్వండి, ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి బహుమతుల ప్రదానం కూడా 8వ తేదీ చేయడం జరుగుతుందని చెప్పారు. అట్లాగే IIITలో కూడా గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను మేడం గారిని కోరుకుంటున్నాను, అక్కడ కూడా గర్ల్స్ని ఏదన్నా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మన 8వ తేదీ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా ఆడపిల్లను పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం అని చెప్పి నినాదాలతోటి మహిళల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఈ ప్రోగ్రాము సహకరిస్తుందని చెప్పి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరికీ కూడా. ఒక విషయం, ఇప్పుడు ఈ రోజు వచ్చేటప్పటికి ఏ స్త్రీ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్భకారణం, నాడు బావిలో కప్పలం, నేడు ఒడ్డున పడ్డ చేపలం. ఇది నిజం చెప్పాలంటే మహిళల పరిస్థితి. మనకు వచ్చిన అధికారాలు ఇవన్నీ కూడా అందిపుచ్చుకోవడానికి కావాల్సిన రక్షణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే మహిళలు తమ ఆత్మస్థైర్యంతో తమకున్న అవకాశాలు అందిపుచ్చుకునే నేపథ్యంలోనే ఇక్కడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పీడీ గారు వారి సభ్యులు అంత ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు వారంతా కూడా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు వారి నాయకత్వం వహించి ఈరోజు జరిగింది ఊరేగింపు. ముఖ్యంగా ఈ రోజు తీసుకున్నటువంటి అంశం అందరూ కూడా తెలిసిందే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాల్య వివాహం ఒక్కటి కూడా జరగకూడదు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఏర్పడినటువంటి చేసినటువంటి ఊరేగింపు, ఈ ప్రతిజ్ఞ విజయవంతం కావాలని, అలాగే ఈ 8 రోజుల కార్యక్రమాలు విజయవంతమై మహిళ తనను తాను ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయేటువంటి పరిస్థితి కాకుండా స్త్రీకి స్త్రీ శత్రువు కాదు, స్త్రీకి స్త్రీ మిత్రువు అనేటువంటి ఒక నినాదంతో స్త్రీల ఐక్యతతో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం రాత్రి అద్దంకిలో చోటు చేసుకుంది. అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి రోడ్డు పక్కన మణికేశ్వరం క్రాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని మద్యం మత్తులో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వినుకొండ మండలం పెద్ద కంచెర్ల గ్రామానికి చెందిన విజయరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. ముండ్లమూరు మండలం వేంపాడు చెక్ పోస్టు వద్ద భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై అద్దంకి వైపు వస్తుండగా ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చి ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో చింతలపూడి గ్రామానికి చెందిన దాసరి నాగేశ్వరరావు, అతని భార్య నాగేశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి అనంతరం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం పేరు? ఏం పేరు? ఏం జరిగింది? ఏం జరిగింది? యాక్సిడెంట్ అయిందన్న. ఏం గుద్దింది? బండి మీద నుంచి వస్తాను అన్నాను, ఎవరో ఒకటి వచ్చి గుర్తించిందన్న. మీరు మోటార్ సైకిల్ మీద ఉన్నారా? వేద మంత్రాల మధ్య పొదిలి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 1940 సంవత్సరం బ్రిటిష్ కాలం నాటి భవనాన్ని పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంగా సుందరంగా తీర్చిదిద్దినందుకు గతంలో పనిచేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వి వేమన్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సమస్యల కోసం వచ్చేవారు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యాలయ అభివృద్ధికి సహకరించిన దాతలందరికీ ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. Thank you, sir. Thank you so much, sir. పట్టుకోండి సార్ అట్లా అటువైపు
ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 1940s లో మనకు ఇండిపెండెన్స్ రాకముందు పొదిలి పోలీస్ స్టేషన్ గా నిర్మితమైనటువంటి బిల్డింగ్ దాదాపు 75 years పోలీస్ స్టేషన్ గా ఇది సేవలు అందించింది. తర్వాత ఒక చారిత్రకమైనటువంటి నిర్మాణంగా ఇది పొదిలి టౌన్ లో ఒక ముఖ్య ప్లేస్ గా ఉంది. ఆ తర్వాత కొత్త పోలీస్ స్టేషన్ కట్టుకోవడం, ఇది వదిలిపెట్టడం జరిగింది. రీసెంట్ గా దీన్ని అప్పుడు పనిచేసినటువంటి సిఐ రాఘవ, అలాగే అమీర్, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వెంకటేశ్వర్లు, వాళ్ళ టీము, దర్శి డిఎస్పీ, వీళ్ళందరూ కూడా దీని మళ్ళా పునర్నిర్మాణంలో ఈ గ్రామ ప్రజలందరినీ తోడు చేసుకొని వాళ్ళందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి పొదిలి ప్రజలందరూ కూడా ఒక మంచి బిల్డింగ్ ని నిలబెట్టుకోవాలి, వారసత్వ సంపదను కాపాడుకోవాలనే ఉద్దేశంతో, అలాగే ఈ బిల్డింగ్ మళ్లీ ప్రజలకు సేవలు అందించాలి ఇక్కడ అని ఈ 85 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్ ని రెనోవేట్ చేసి చాలా మంచి సదుపాయాలతో పోలీస్ స్టేషన్ నుంచి సర్కిల్ ఆఫీస్కి ఎవరైనా వచ్చినా, పోలీస్ స్టేషన్కి వచ్చినా ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల 5వ తరగతి నుంచి జూనియర్ ఇంటర్ వరకు 2025-26 సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఏపీ గురుకుల పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ డి జయ తెలిపారు. ఈ నెల 6వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అన్నారు. నగరంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 4వ తరగతి గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి మంచి ప్రావీణ్యత ఉండాలని, 10వ తరగతిలో మొదటిసారిగా ఉత్తీర్ణులై ఉండాలని అన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, 5వ తరగతి ఇంటర్మీడియట్ వారికి 2 నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో సీటు సాధించి మంచి భవిష్యత్తు ఎంచుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖలో నిర్వహించబడుతున్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించి 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశానికి కొరకు 2025-26 సంవత్సరానికి నోటిఫికేషన్ వెలువడటం జరిగింది. అది ఫిబ్రవరి నెల 7వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. అది మార్చి నెల 6వ తారీఖు వరకు చివరి తేదీ అండి. 5వ తరగతి ప్రవేశ పరీక్ష కొరకు 4వ తరగతిలో ఒక సంబంధిత మంచి గుర్తింపు పొందినటువంటి స్కూళ్లలో 4వ తరగతి చదివినటువంటి విద్యార్థులందరూ కూడా అర్హులవుతారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్లో ప్రవేశం కొరకు 10th క్లాస్ ఈ సంవత్సరం మొదటిసారి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే రెగ్యులర్ స్టడీ ఉండాలి, ఎక్కడ కూడా బ్రేక్ రాకూడదు. సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుకున్న పిల్లలకైతే 18 సంవత్సరాల వరకు ఒక వయసు వెసులుబాటు ఉందండి. మిగిలిన వాళ్ళందరూ కూడా 31/8/2025 నాటికి 17 సంవత్సరాలకి మించి ఉండకూడదు. 31/8/2025 నాటికి 17 సంవత్సరాలు మించి ఉండకూడదు. అదేవిధంగా మన 5th క్లాస్లో ఎంట్రీ పాయింట్ కొరకు విద్యార్థుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/9/2012 నుంచి 31/8/2016 వరకు మధ్యలో జన్మించి ఉండాలి. SC/ST అభ్యర్థులు, BC, BCC, OC అభ్యర్థులు అయితే 1/8/2014 నుండి 31/8/2016 తేదీల మధ్య జన్మించి ఉండాలి. సో దీనికి ఆన్లైన్లో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. https://apgpset.apcfss.in అనేటువంటి వెబ్సైట్ అడ్రస్లో ఈ 5th క్లాసు అలాగే జూనియర్ ఇంటర్ కొరకు కూడా అడ్మిషన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష టెంటేటివ్గా ఏప్రిల్ నెల
6వ తారీఖున నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారండి. ఒకవేళ అనుకున్నంత మోతాదులో అప్లికేషన్స్ రానప్పుడు ఈ లాస్ట్ డేట్ మార్చి 6వ తారీఖు వరకు ఉన్న లాస్ట్ డేట్ని పెంచే అవకాశం అయితే ఉంది. పరీక్ష మాత్రం ఏప్రిల్ నెల 6వ తారీఖున జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఉంటుంది. 50 మార్కులకి మనకి పరీక్ష పెడతారు. ఇంటర్మీడియట్కి మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు అదే రోజు జరుగుతుందండి. ఈ 2.5 గంట పాటు ఇంటర్వాల్గా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అర్హులైనటువంటి అభ్యర్థులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. దీంట్లో మరొక చిన్న విషయం ఏంటంటే, ఎవరైనా అప్లై చేసుకునేటప్పుడు పొరపాటున ఏదన్నా మిస్టేక్ చేసినప్పుడు అది మా గురుకుల పాఠశాలకు ఏదో ఒక పాఠశాలకు వెళ్ళి ఒక లెటర్ ఇచ్చేసి వాళ్ళ మిస్టేక్ అయినటువంటి విషయాన్ని తెలియజేస్తే మేము తప్పకుండా దానిని ఇక్కడ డిలీట్ చేస్తాం అప్లికేషన్. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి హాల్ టికెట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి డౌన్లోడ్ చేసుకోవాలంటే అప్లికేషన్ ప్రాపర్గా ఉండాలి. వాళ్ళ యొక్క ఇవి తీసుకొని వెళ్ళాలండి. ఆధార్ కార్డు తీసుకొని, ఫోటో తీసుకొని, స్టడీ సర్టిఫికేట్, సంబంధిత స్కూల్ స్టడీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి మీరు మీ సేవలు అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. P4 సర్వేని ఈ నెల 4, MSME సర్వేను ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ తమీం అన్సారీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మండల అధికారులతో కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. సర్వేల పూర్తిలో అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్చరించారు. గృహ నిర్మాణ పనులు వేగవంతానికి అవసరమైన పొజిషన్ ధృవీకరణ పత్రాలు త్వరగా మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ హాజరుపై ప్రతిరోజు పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసేలా దృష్టి సారించాలని అన్నారు. సమావేశంలో జెడ్పీసీఈఓ చిరంజీవి, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, RWSSE బాలశంకర్రావు, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస ప్రసాద్, డిపిఓ జీవి నాయుడు, సిపిఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మిగతా వారు చెప్పిన వారు ఇప్పుడు గిద్దలూరు ఎస్ఎన్ కార్డు ఉంది, అక్కడ 98% చేసేసారు. మిగతా అందరూ చేసి ఉన్నారు, మీకు మాత్రం ఏంటి అంత దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. మీకు సెపరేట్ గా లాస్ట్ వీక్ రివ్యూ అప్పుడు కూడా చెప్పాము, అప్పుడు కూడా మీ మండలి లాస్ట్ గా ఉండేది, ఇప్పుడు కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కాలేదు. దెన్ వాట్ ఈస్ యువర్ రోల్? వారు చెప్పినది 60% ఎలాగైనా అన్ని చోట్ల అవుతాయి. మీరు మానిటర్ చేసినా చేయకపోయినా ఇట్ విల్ హ్యాపెన్ ఆటోమేటికలీ. ఇసుకను టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రసీదుతో యజమానులకు దిగుమతి చేస్తుంటే యార్డుకు సంబంధించిన వారు అడ్డగించి ఇబ్బందులకు గురి చేస్తూ ట్రాక్టర్లు, టిప్పర్లు నడపకుండా చేస్తున్నారని, ఆ విధానాన్ని అరికట్టి మాకు న్యాయం చేయాలని ఒంగోలు టిప్పర్స్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆకుల మోహన్ రావు అన్నారు. ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ వద్ద టిప్పర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో యార్డులు ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకు ఇసుక తోలించుకొని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మోహన్ రావు అన్నారు. రసీదుతో ఇసుకను యజమానులకు దిగుమతి చేస్తుంటే వాటిని కావాలని యార్డు యజమానులు కొంతమంది అక్రమంగా మాపై దాడి చేసి ట్రాక్టర్లను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నారని, మేము రోజువారీ పనులు చేసుకుని ట్రాక్టర్లు, టిప్పర్లు నడుపుకుంటేనే జీవనం సాగుతుందని అన్నారు. ప్రభుత్వానికి నగదు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని, ఇలా అడ్డుకోవడం వల్ల నెలకి 30 నుంచి 40 వేల రూపాయలు నష్టపోయి యజమానులు, డ్రైవర్లు ఖాళీగా కూర్చొని ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని, అందువల్ల కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని ట్రాక్టర్లు, ట్రిప్పర్ల ద్వారా యజమానులకు దిగుమతి చేసే ఇసుకను రవాణా చేయించాలని, యార్డు బకాయిలు వెంటనే ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పసుపులేటి వెంకట్రావు, వల్లెపు ఆంజనేయులు, కె వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇసుక వ్యాపారమే చేస్తున్నామండి. నీతిగా నిజాయితీగా బిల్లులు కట్టి ప్రజలకు సప్లై చేస్తున్నామండి. మాకు గవర్నమెంట్ వారు ఆదేశించిన ప్రకారం అతి తక్కువ రేటు మేము సప్లై చేస్తూ వస్తున్నామండి. కానీ గత 3 నెలల నుంచి ఒంగోలులో ఇసుక యార్డు ఒకటి పెట్టారండి.
వీళ్ళు దౌర్జన్యంగా మా మీద దౌర్జన్యం చేసి మా బళ్ళు తీసుకెళ్ళి అన్లోడ్ చేసుకొని మాకు డబ్బులు ఇవ్వకుండా 15 మంది 20 మంది కుర్రోళ్ళని ప్రైవేట్ సైన్యం పెట్టుకొని మా డ్రైవర్లను కొట్టి బళ్ళు లాక్కుపోయి వాళ్ళ యార్డ్ కార్డు పెట్టుకొని గందరగోళం చేశారండి. అది చేసిన తర్వాత కూడా సరే మేము వాళ్ళకి తలకాయ ఉంచి మేము వాళ్ళకి సప్లై చేసామండి ఇసుక. సరే మీకే సప్లై చేస్తాము, మీరు ఇవ్వదలుచుకున్న రేటు ప్రకారం మాకు ఇవ్వమని చెప్పామండి. ఫస్ట్ 650 అన్నారండి, 650 పోయిందండి, మళ్ళీ 600కి వచ్చిందండి. సరే 600కే అన్నామండి, 600 కూడా డబ్బులు ఇవ్వలేదండి. రాత్రి నుంచి 5 బళ్ళు ఆపారండి. మా మీద పోలీసులు, ట్రాఫిక్ వారు, మైన్స్ వారు, బ్రేక్ ఇన్స్పెక్టర్ రకరకాలుగా వచ్చి మేము ఇళ్ళ కొట్టాలు భయపడుతున్నామండి. మా ఇంటికి పోయి మేము పడుకోవటాలు భయపడుతున్నామండి. ఏమి చేయాలి మాకు చివరికి మేము ఏం చేయాలో అర్థం కాక ఇవాళ కలెక్టర్ గారి సమస్య గారికి వచ్చామండి. ఇది సరైన పద్ధతి కాదు, ఇది గవర్నమెంట్ నడిపే విధానం కాదు. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, సీఎంలైనా, డిప్యూటీ సీఎంలైనా అందరూ కూడా ఆలోచించాలండి. మేము చేస్తే ఈ టౌన్ ఏం బాగుపడదు, వాళ్ళు బాగుపడితే ఈ టౌన్ ఏమి బాగుపడదు. మేము బతకాలి, అందరూ బతకాలండి. ప్రజలకు తక్కువ రేట్లు ఇసుక సప్లై చేయాలండి. ఆ సప్లై చేసే దాంట్లో మేము ముందుంటామండి. ఏ అధికారికైనా, ఏ నాయకుడికైనా మేము హామీ ఇస్తున్నామండి. ప్రజలకు అతి తక్కువ రేట్లు ఇసుక సప్లై చేయడానికి మా టిప్పర్ యూనియన్ అసోసియేషన్ తరఫున మేము ముందుంటామని తెలియజేస్తున్నానండి. మమ్మల్ని, మా బతుకుల్ని బాగు చేయమని అందరికీ కూడా మాకు సహకరించి అందరూ కూడా మీకు చేతులెత్తి నమస్కరించున్నానండి. పోలీస్ కంప్లైంట్లు ఇస్తారండి వాళ్ళు, కానీ అక్కడ మాకు ఎవరేమీ చెప్పరు. నీ బండి ఆపంటారు, దౌర్జన్యం చేస్తారు, పక్కన పెట్టిస్తారు, రకరకాల బెదిరించేస్తారు. ఫస్ట్ ప్రైవేట్ సైన్యం ఆపారండి. ఒక 100 మంది దాకా ప్రైవేట్ సైన్యం టౌన్ చుట్టూ నలుగురు గందరగోళం చేశారు. మేము వచ్చి కలెక్టర్ గారికి చెప్పుకున్న తర్వాత ప్రైవేట్ సైన్యం ఆగిందండి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే అధికారులను అడ్డం పెట్టుకొని ముందు తాలూకా వాళ్ళని పెట్టారు. తాలూకా వాళ్ళని ఆపి మళ్ళీ ఎందుకో వాళ్ళంతా వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళని పెట్టారు. ట్రాఫిక్ వాళ్ళు పెట్టి బళ్ళు ఆపి ఆర్టీఓగా పెడతారండి. మేము అక్కడ ఇసుక పోసుకొస్తామండి. మాకు బొచ్చెలు లెక్క పోస్తారు. 18 టన్నులకు 20 టన్నులకు బిల్లు ఉంటుంది. మా కాడ బొచ్చెలు లెక్క పోస్తే ఎవడు కాట పెట్టాడు. 3 టన్నులు 4 టన్నులు ఎక్స్ట్రా వస్తుంది. గవర్నమెంట్ చట్ట ప్రకారం కేసు రాస్తే మేము 80,000 90,000 కట్టాలి. ఒక యూనిట్ ఒక సభ్యుడు, ఒక లారీ సభ్యుడు 90,000 ఫైన్ కట్టాలంటే ఏం కట్టగలరండి? ఇబ్బంది పెట్టాలంటే చాలా ఉంటాయి మార్గాలు. అవన్నీ వాళ్ళు చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది విధిగా ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ వేయాలని, అలా వేయని వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు జీతాలు కట్ చేయడం జరుగుతుందని జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 719 సచివాలయాల్లో 6,500 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. జాబ్ చార్ట్ ప్రకారం ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించడంతో పాటు రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని తెలిపారు. సెలవులు పెట్టదలుచుకున్న ఉద్యోగులు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో సెలవు అనుమతి పొందాలన్నారు. విధి నిర్వహణలో బయటకు వెళ్లినప్పుడు మూవ్మెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. బయోమెట్రిక్ హాజరు వేసే విషయంలో ఎవరైనా అక్రమ విధానాలు అనుసరిస్తే అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయ సిబ్బందికి ఆల్రెడీ మన బయోమెట్రిక్ అటెండ్ చేయాలి. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం వాళ్ళు విధులు నిర్వహిస్తూ వాళ్ళకి ఇచ్చిన రికార్డ్స్ అన్ని కూడా సక్రమంగా మెయింటైన్ చేయవలసిందిగా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చున్నారు. ఎవరన్నా కానీ సచివాలయ సిబ్బంది సెలవులుగా వెళ్ళేటప్పుడు ఆ హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో వాళ్ళ అధికారి ద్వారా దాన్ని అప్లై చేసి దాన్ని అప్రూవ్ చేయించుకొని మాత్రమే వెళ్ళాలి. అదేవిధంగా ఎవరన్నా కానీ ఫీల్డ్ వర్క్ వెళ్ళేటప్పుడు ఈ సచివాలయ సిబ్బంది అంతా కూడా సచివాలయంలో ఉన్న మూవ్మెంట్ రిజిస్టర్లో సంతకం పెట్టి మాత్రమే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఏ పని లేకుండా కూడా సచివాలయం విడిచి వెళ్ళకూడదు. సో వెళ్ళేటప్పుడు అదే అందరూ కూడా ఈ సిబ్బంది అంతా కూడా వాళ్ళకి చెప్పిన విధులన్నీ కూడా ఈ సర్వేలు కావచ్చు అన్నీ కూడా సక్రమంగా నిర్వహించాలి. అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఏదైనా సెలవుల్లో వెళ్తే తప్ప మిగిలిన అందరూ కూడా విధిగా అటెండెన్స్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ మధ్య కాలంలో కొన్ని వదంతులు రావడం జరిగింది. వాళ్ళు ఒక రబ్బర్ డివైస్లు వాడుతున్నారని, ఇలాంటి చర్యలు కానీ చేపడితే వాళ్ళ మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటిది కాకుండా ఖచ్చితంగా సచివాలయంలో మాత్రమే వీళ్ళు అటెండెన్స్ వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆప్స్కాస్ విధానాన్ని రద్దు చేసి మరలా కాంట్రాక్టులకు అప్పగించే పద్ధతిని విరమించుకోవాలని, ఆప్స్కాస్ విధానాన్ని కొనసాగించాలని
ఏఐటీసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు శ్రీరామ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ సీనియర్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గతంలో కాంట్రాక్టు పద్ధతి కొనసాగేదని, కాంట్రాక్టర్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీతాలు ఇచ్చేవాళ్లని, గత ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికి ఆప్స్కాస్ విధానాన్ని తీసుకొచ్చి కొంత ఉద్యోగులకు ఊరట కలిగించిందని శ్రీనివాసరావు అన్నారు. త్వరలో కూటమి ప్రభుత్వం పాత పద్ధతులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందని, ఆ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఏ ప్రభుత్వం అధికారులకు వచ్చినా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రకటనలకే పరిమితం చేస్తున్నారు తప్ప ఎవరిని కూడా పర్మనెంట్ చేయటం లేదని, వెంటనే ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 36,000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆప్స్కాస్ విధానాన్ని రద్దు చేసి రాష్ట్రంలోని మున్సిపల్ వర్కర్స్ అందరినీ కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కె వెంకటేశ్వర్లు, ఎస్డి సర్దార్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ విధానం ఉన్నప్పుడు నుంచి 2019లో ఆప్కాస్ విధానం తీసుకొచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వర్కర్లు పర్మనెంట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అప్పుడు కూడా మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్లకి అవకాశం లేదు. కనీస వేతనం అమలు చేయకూడదు అనే విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ విధానాన్ని వెంటనే విరమించుకోవాలి. ఎలాంటి బేరుశత్తులు లేకుండా అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. 15 రోజుల లోపల వాళ్ళని వీధుల్లోకి తీసుకుంటామని చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు లేదు. మళ్ళీ రాత్రి 2 రోజుల నుంచి నైట్ శానిటేషన్ అని చెప్పి పేరుతో మళ్ళీ కొత్త వర్కర్లు కొంతమంది తీసుకొచ్చి రకరకాల విధానాలని అవలంబిస్తుంది మున్సిపాలిటీ ఒంగోలు నగరంలో. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీ ఉన్నాయి. 123 మున్సిపాలిటీలో దరిదాపు 1,00,000 పైచిలుకు కార్మికులు పనిచేస్తున్నారు. మున్సిపాలిటీ నగర పంచాయతీలకు ఉన్నాయి. నగర పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏర్పడింది. అయినప్పటికీ కూడా కార్మికుడు ఎక్కడ ఉన్న కార్మికుడు అక్కడే ఉన్నాడు. ప్రభుత్వం మారే కొద్ది విధానాలు మారుతున్నాయి. ఇవన్నీ లేకుండా ఎలాంటి బేసైతులు లేకుండా మున్సిపల్ పనిచేసే కార్మికులందరూ పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పిలుపు మేరకి అన్ని జిల్లా సెంటర్లలో కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. సరే, విషయం ఏంటంటే గతంలో కార్మికుల్ని పూర్తిగా కాంట్రాక్టర్లు దయాదాక్షిణ్యానికి వదిలేసిన పరిస్థితి నుంచి వాళ్ళు కాంట్రాక్టర్లు ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటూ వాళ్ళకు తోచినంత అతి తక్కువ జీతాలతోటి కార్మికుల చేత పనిచేయించుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని ఎంతో కొంతవరకు కాపాడే దానికోసం ఆప్కాస్ అని ఒకటి పెట్టి దాంట్లో కార్మికుల ఆప్కాస్ ద్వారా వాళ్ళకు కొంచెం పర్వాలేదు అనిపించే జీతాలు ఇస్తా ఎన్నాళ్ళ నుంచి నడుపుకుంటూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరినీ సంఘటితపరిచే దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ అన్ని జిల్లాల్లో కూడా ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అట్లనే చనిపోయిన కార్మికుల పిల్లలకి అసలే మేగర జీతాలు, చాలని జీతాలు, అటువంటి కుటుంబంలో పనిచేసేటటువంటి వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం బజార్ను పడుకుని ఉండే దానికోసం అందుట్లో ఆ కుటుంబంలో సభ్యులకి ఎవరికొకరికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా వాళ్ళని ఆ కుటుంబాన్ని కాపాడాలనేది రెండో కోరిక కోరుతా ఉన్నా. మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లాధికారులు స్పందించి తక్షణం పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. వారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారులు పరిశీలన అనంతరం కలెక్టర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చెనబోబులేసు, డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, ఆశాజ్యోతులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఆడిట్ కార్యక్రమాన్ని అన్ని శాఖలు నిర్వహించాలని జిల్లా అధికారులను కోరారు. ప్రభుత్వం ప్రజల నుంచి వివిధ మార్గాల ద్వారా అభిప్రాయాలు సేకరిస్తుందని, ప్రధానంగా రెవెన్యూ, దేవాదాయం, పంచాయతీరాజ్, డిఆర్డీఏ, మెప్మాతో పాటు పలు శాఖలు చేసే సేవలపై ఆరా తీస్తుందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో సరైన సేవలు అందించాలని తెలిపారు. మీకోసం వచ్చిన అర్జీలను గడువు తీరక ముందే సకాలంలో పరిష్కరించాలని జేసీ అన్నారు. Gracias.
మీ నెంబర్ ఇవ్వలేదు. మీ నెంబర్ రాసుకోండి. మీ నెంబర్ రాసేసి నాకు వస్తే నేను రేపు మార్నింగ్ మీకు ఒక మీటింగ్ కండక్ట్ చేసేది చెప్తాను. అందరిని పిలవాలి కదా. 11-11:30కి ఆ ప్రాంతంలో నేను. మిర్చి రైతులకు కనీస మద్దతు ధర 25,000 రూపాయలు కల్పించి ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి మిర్చిని కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి వెంకట్రావు డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ఏడాది రైతులకు దిగుబడి తక్కువ రావడం, ఖర్చు అధికం కావడంతో రైతులు దిగాలు పడే పరిస్థితి ఏర్పడిందని వెంకట్రావు అన్నారు. గత ఏడాది పండించిన మిర్చిని అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులు మిర్చి యార్డులోనే ఉంచాల్సిన పరిస్థితి ఉందని, మళ్లీ ఈ ఏడాది రైతులకు గిట్టుబాటు కల్పించకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ప్రభుత్వం రైతుకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిర్చి రైతులను ఆదుకుంటామని, 11,000 కనీస మద్దతు ప్రకటిస్తామని, దానికి కేంద్రం ఆమోదించింది అనటం సరైన విధానం కాదని అన్నారు. ఒక ఎకరానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ ఖర్చులు రావాలంటే కనీసం 25,000 ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం రైతుకు మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జయంతిబాబు, అబ్బూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మిర్చి రైతులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరం చేడులు ఎక్కువైనాయి, తర్వాత దిగుబడులు తగ్గిపోయినాయి. చాలా ఇబ్బందులతోటి ఖర్చులేమో చాలా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయినాయి. పెస్టిసైడ్స్ అంటే మందులు కొట్టడానికే దాదాపు ₹1,00,000 దాకా ఖర్చు పెట్టారు. ఇప్పటికీ దాదాపు ఎకరాకి 2-2.5 లక్షల దాకా ఖర్చు పెట్టారు. కానీ వాళ్ళ ప్రకాశం జిల్లాలో చూసుకుంటే దిగుబడులు 3 నుంచి అంటే పశ్చిమ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో 3 క్వింటాల నుంచి 10 క్వింటాలు 11 క్వింటాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ దిగుబడి మేము చూసుకున్నప్పుడు 25,000 రూపాయలు క్వింటా రేటుకి కొనుగోలు చేస్తే తప్ప రైతులు నిలబడలేరు. వాళ్ళ అప్పులు పోయి నిలబడ్డారు. లేకపోతే ఇప్పటికే మిర్చి రైతులు గతంలోనూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి దారుణ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ నిర్ణయించిన రేటుతో సంబంధం లేకుండా క్వింటా 25,000 రూపాయలకి ప్రభుత్వం కొనుగోలు చేస్తే తప్ప రైతాంగం ఆదుకోలేరు. ఆ విధంగా చేయాలని చెప్పి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మిర్చి పంటను కనుక పరిశీలన చేసినట్లయితే పెరిగినటువంటి పురుగు మందుల ఖర్చు, అట్లాగే వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు, వీటన్నిటినీ చూస్తే ఎకరాకి 2 నుంచి 3 లక్షల రూపాయల దాకా కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడం అనేటువంటి జరిగింది. దిగుబడులు చూసినట్టయితే 5 నుంచి 10 క్వింటాలు మెజారిటీగా 5 నుంచి 10 క్వింటాలు దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి. మేము అడుగుతా ఉన్నది క్వింటాకి 25,000 రూపాయలు కనీస ధరగా నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తే తప్ప మిర్చి రైతులు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందువల్ల చెప్తా ఉన్నామంటే ఈ రోజున వాణిజ్య పంటల్లో అత్యధికమైనటువంటి ఉపాధి కల్పిస్తున్నటువంటి పంట ఏదైనా ఉంది అంటే అది మిర్చి పంటే. వేలాది మంది కార్మికులు ఈ మిర్చి పంట మీద ఆధారపడి వ్యవసాయ కార్మికులు బతుకుతూ ఉన్నారు. 11,781 రూపాయలు మేము నిర్ణయించాం. దీన్ని కేంద్రానికి పంపించాం. కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి మేము బ్రహ్మాండమైన ధర నిర్ణయించామని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం 11,781 రూపాయి ధర మిర్చి పండించినటువంటి రైతుల దగ్గరికి వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ మంత్రుల్ని వెళ్ళి కనుక్కోమని చెప్పండి. 5,000 రూపాయలు ఇచ్చి మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. లేని పక్షంలో మిర్చి రైతు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం 25,000 కొనాలి అని చెప్పి రైతు సంఘంగా మేము కోరుతూ ఉన్నాం. కార్మికుల సమస్యల పరిష్కారానికి, రవాణా రంగాన్ని రక్షించుకోవడానికి ఈ నెల 24వ తేదీ చెలో పార్లమెంటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపులో భాగంగా సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రవాణా రంగం అంటే రిక్షా మొదలుకొని ఆటో, ట్యాక్సీ, ప్రైవేటు బస్సు, ఆర్టీసీ తదితరాలు దీని కిందకు వస్తాయని, ఇవి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నాయని అన్నారు. ముఖ్యంగా కార్మికుల స్థితిగతులు, సంక్షేమ చట్టం, ప్రమాదకర లేబర్ కోడ్లు తదితర అంశాలపై
చలో పార్లమెంటు పిలుపునిచ్చినట్లు తెలిపారు. దీనిలో భాగంగా జిల్లాలో 1 నుంచి 8వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు సిఐటియు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాసులు, సిఐటియు నాయకులు జి శ్రీనివాసులు, మున్నా భాష తదితరులు పాల్గొన్నారు. మార్చి 24న చలో పార్లమెంటు కార్యక్రమాన్ని రవాణా కార్మికులు జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రోజు నుంచి 20వ తేదీ దాకా మొత్తం జిల్లాలోని 40 మండలాల్లో అన్ని స్టాండ్లో కూడా అన్ని అడ్డాల్లో కూడా కరపత్ర ప్రచారం, గేట్ మీటింగ్లు, రకరకాల ప్రచారాలతోటి ఈ చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఉద్యోగులకి, కార్మికులకి, ప్రధానంగా రవాణా కార్మికులకి విన్నవించుకుంటా ఉన్నాం. ఎందుకు ఈ పార్లమెంట్ జరుగుతూ ఉందంటే, ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో మన రవాణా కార్మిక రంగానికి ఎలాంటి నిధులు అదనంగా కేటాయించిన పరిస్థితి లేదు. దానికి తోడు బడ్జెట్లో రవాణా రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ఆ బడ్జెట్ ఉందనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రవాణా కార్మికులకైతే 2023 డిసెంబర్లో మొత్తం బిఎన్ఎస్ చట్టం తీసుకురావడం జరిగింది. బిఎన్ఎస్ చట్టం యొక్క సారాంశం ఏంటంటే, ఏదైనా యాక్సిడెంట్ కనుక జరిగితే ఆ యాక్సిడెంట్కి జరిమానాగా 10 లక్షల రూపాయల డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంది. లేదు, 10 లక్షల రూపాయల డబ్బులు కట్టలేని పరిస్థితిలో 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉందనేది కనబడతా ఉంది. డీజిల్, పెట్రోల్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. అలాగే టోల్ ఛార్జీలు పనిచేసేంటి కార్మికులకు వాళ్ళకి 14,000, 13,000 రూపాయలు వస్తూ ఉంది. వాళ్ళు కనీసం 26,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అనేక పని భారం పెరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఒక ఆటో, లారీ, జీపు, ట్యాక్సీ, అలాగే అంబులెన్సు, ట్రక్కులు, ఇతర మినీ వెహికల్స్, వీళ్ళందరూ కూడా దాదాపు 10 కోట్ల మంది దేశంలో ఉన్నారు. 10 కోట్ల మంది చలో పార్లమెంట్కి తరలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందరినీ ఐక్యం చేయాలి. దీంతో పాటు ఒక రవాణా కార్మికులే కాకుండా ఇతర రంగాలకు ఉన్నాయంటే అంగన్వాడీ, ఆశా, వివోఏలు, లేకపోతే ఎలక్ట్రిసిటీ, ఈ డిపార్ట్మెంట్ మొత్తంలో కార్మిక వర్గాన్ని కూడా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఐక్యం చేసి ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి తీసుకోవడం జరిగింది. ఈ జిల్లాలో ఈ రోజు నుంచి 20వ తేదీ దాకా కరపత్ర ప్రచారాన్ని మేము విస్తృతంగా తీసుకెళ్లి ప్రతి సెంటర్లో 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా ఈ విషయాలని చెప్పి వాళ్ళందరినీ ఐక్యం చేయడం కోసం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కంకణం కట్టుకొని పనిచేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ చలో పార్లమెంట్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ మార్చి 24వ తేదీ చలో పార్లమెంట్ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు అద్దం బస్టాండ్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు రవాణా రంగ కార్మికుల్ని అంటే భయపడే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం, బీజేపీ కూటమి ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తూ ఉంది. ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలని పార్కింగ్ ప్లేస్లు పెట్టింది, చేతనైతే అప్పుడు ఫైన్లు వేయండి, ఎక్కడ నించోవాలో తెలియదు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఎక్కడ ప్యాసింజర్ ఆగాలో తెలియదు అని ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఫైన్లు వేసి ఇటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి పేద ప్రజల్ని దోపిడీ చేస్తూ ఉంటే సిఐటి ఊరుకోదు. అందువల్లే అన్ని స్టాండ్లలో తిరిగి మేము మార్చి 24 జరిగే కార్యక్రమానికి సమాప్తం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులందరినీ ఐక్యం చేసి చలో పార్లమెంట్లకి తరలిస్తాం. ఇదే కనుక కొనసాగితే ఏదైతే 2014, 2012లో జరిగినటువంటి ఉద్యమాలు పునరావృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. విఎన్జీ పబ్లిక్ స్కూల్ ఫేర్వెల్ ఫంక్షన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, హర్షిణి కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ అన్నారు. విఎన్జీ కరస్పాండెంట్ కొల్లా మాధవరావు అకుంఠిత దీక్షతో విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఒంగోలులో విఎన్జీ పబ్లిక్ స్కూలుకు ఒక గుర్తింపు తీసుకువచ్చారని వక్తలు ప్రశంసించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రుల కళలను నెరవేర్చాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో విఎన్జీ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ కొల్లా మాధవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అపుస్మా నాయకులు హనుమంతరావు, నేతాజీ మల్లికార్జునరావు, రవీంద్ర భారతి సాత్విక్, సూర్య స్కూల్ శ్రీనివాస్ చౌదరి, హర్షిణి డీన్, ఆంజనేయులు, రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
parents. Come with your parents, Hemant. Sir, please come, sir. Sir, please come on, sir. జవాబుదారీతనం ఉంటే మన పిల్లలు చెడుదారులు పట్టకుండా ఉంటారు. వాళ్ళు దేని ఖర్చు చేస్తున్నారో మీరు గమనించుకొని కొన్ని మంచి విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ పిల్లల్ని అట్లా తీసుకోవాలి. అట్లానే ఈ విఎన్జీ స్కూల్లో కేవలము చదువే కాకుండా, అంటే ఒక 10th క్లాస్ మార్క్సే కాకుండా మరి అన్ని విధాలుగా ఆల్రౌండర్గా పిల్లలు తయారైనప్పుడు మరి ఏ ఎగ్జామ్ కానీ లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ మరి ఎక్కడికి వెళ్ళినా కానీ రాణించబడతారనే ఉద్దేశంతో మరి టౌన్లో ఎక్కడ కాంపిటీషన్ జరిగినా కానీ క్విజ్ కాంపిటీషన్స్ కానీ, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ కానీ, ప్రతి ఆటల పోటీల్లో కానీ ప్రతి సాట కూడా విఎన్జీ స్కూల్ పిల్లలు అక్కడ ఉంటారు. That I never had to worry about my studies, even though teachers sometimes scold us, or else friends, even we fight with our friends. Again, we get along together. So, at the first day of my school, I was so tensed. But the teachers, and I clearly remember that the Telugu teacher first talked to me. So, what's your name, like that? And నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కునే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారు. గోదారి గట్టు మీద రామసులకనే పెట్టి గింజుకున్నా నీకు దొరకనే. న్యూస్లో నేటి మాట. సంబంధాలను కొనసాగించడానికి కొన్నిసార్లు అందులుగా,
కొన్నిసార్లు చెవిటివాడిగా, కొన్నిసార్లు మోగవాడిగా ఉండవలసి వస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.